రాజ్ న్యూస్ వరుస కథనాలపైన ప్రభుత్వం స్పందించింది. ప్రొద్దుటూరు శివాలయంలో కుంభకోణంపైన విచారణ చేపట్టింది. బంగారం, వెండి ఆభరణాల మాయంపైన ప్రభుత్వం సీరియస్ అయింది. చెక్కులు, బంగారం, వెండి ఆభరణ కుంభకోణంపైన డిప్యూటీ కమిషనర్ గురుప్రసాద్ విచారణ చేపట్టారు. చెక్కులను, బంగారు, వెండి ఆభరణాలను కాజేసినట్లుగా జూనియర్ అసిస్టెంట్ శివప్రసాద్ ఒప్పుకున్నారు. ఈ కుంభకోణం వెనుక ఆలయ ఈవోలుగా పనిచేస్తున్న శంకర్ బాలాజీ, రామచంద్రాచార్యులు, ప్రస్తుత ఇన్ఛార్జి ఈవో వెంకట సుబ్బేలు ఉన్నట్లుగా విచారణ వెలుగులోకి వచ్చాయి. ఇక కాజేసిన చెక్కులు, బంగారు, వెండి ఆభరణాలను 4 రోజులు అప్పగిస్తామని నిందితులు ఒప్పుకున్నారు. నమస్తే సార్. పాండురంగారెడ్డి గారా? నిన్న నా మీద ఒకటి మీ యొక్క రాజు న్యూస్ నుంచి ఒకటి వైరల్ అయిందండి. అందులో 2 మాసాలది సంబంధించి పరితరం ఏదో ఒక 3 నెలలు ఏదో చెప్పారు. 4 మాసాలు. నేను వచ్చింది 2 నెలలు మాత్రమే ఇచ్చాను. నా దగ్గర రికార్డు ఉంది. అది కూడా మహేష్ శర్మ అకౌంట్లో వేసేసాను. కానీ నాకు ఇచ్చినట్టుగా మీరు దాంట్లో అభియోగం వేశారు. అది నిరాధారమైన అభియోగము. నేను మీరు చెప్పండి, నేను చెప్తా. ఇప్పుడు చెక్కు చనిపోయినటువంటి వ్యక్తి పేరుతో చెక్ ఇచ్చినారు. అది చాలా పెద్ద నేరము. ఈయన సీఎం సూర్యప్రకాష్ అనే అర్చకుడు ఆలయంలో అర్చకుడుగా పనిచేస్తూ 27/12/24 తేదీన మరణించారు. ఆ పైన చెక్కులు ఇచ్చి ఉంటే అది పెద్ద తప్పిదము, నేరం అవుతుంది కూడా. ఎప్పుడు ఇచ్చారు అది? నేను 1/6/2025 తేదీన ఇక్కడ ఇన్ఛార్జ్ ఈవోగా జాయిన్ అయ్యాను. పాత రికార్డు అంతా రామచంద్రాచార్యులతో మీరు విచారించి మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోవాలా, లేదా కొంచెం సేపు టైం ఇస్తే అదంతా చూసి ఇస్తాం. ఒకటి రామచంద్రాచార్యుల టైంలో మీరు అడిగి వారితో ఇన్ఫర్మేషన్ తీసుకోండి, లేదా మా కమిషనర్ గారికి, కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ వారికి మీరు పిటిషన్ మూలకంగా నాకు ఇస్తే నేను అన్ని వివరాలు తెప్పించుకొని వాళ్ళతో వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి నేను నిన్న. రాజ్ న్యూస్ వరుస కథనాలపైన ప్రభుత్వం స్పందించింది. ప్రొద్దుటూరు శివాలయంలో కుంభకోణంపైన విచారణ చేపట్టింది. బంగారం, వెండి ఆభరణాల మాయంపైన ప్రభుత్వం సీరియస్ అయింది. చెక్కులు, బంగారం, వెండి కుంభకోణంపైన డిప్యూటీ కమిషనర్ గురుప్రసాద్ విచారణ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హుసేన్ ఫోన్లైన్ అందిస్తారు. హుసేన్. థ్యాంక్ యూ చక్రి. కడప జిల్లా ప్రొద్దుటూరు శివాలయంలో రాజ్ న్యూస్ కడప టీం బయట పెట్టినటువంటి కోట్లాది రూపాయల కుంభకోణంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ భారీ కుంభకోణంలో బాధ్యులైన వారి నుంచి పూర్తి మొత్తం రికవరీ చేసేందుకు కూడా దేవాదాయ శాఖకు ఆదేశాలు ఇచ్చినట్టుగా మనకు సమాచారం ఉంది. ముఖ్యంగా యువనేత తర్వాత మంత్రివర్యులు అయినటువంటి లోకేష్ ఈ మేరకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ఆదేశాలు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఫలితంగానే ఆ శాఖ అధికారులు ప్రొద్దుటూరు శివాలయం వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు మనకు తెలుస్తుంది. కాబట్టే ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా ఉంటున్న ఆలయ జూనియర్ అసిస్టెంట్ శివప్రసాద్ పై దేవాదాయ శాఖ పూర్తిగా దృష్టి సారించింది. దాదాపు 36 ఏళ్లుగా ఇదే ఆలయంలో పనిచేస్తున్న శివప్రసాద్ ఈ కుంభకోణంలో కీలక వ్యక్తిగా దేవాదాయ శాఖ భావిస్తోంది. అందుకే అతని నుంచే పూర్తి వివరాలను సేకరించే పనిలో ఉండిపోయింది. ఇటీవలే దేవాదాయ శాఖ అధికారులు ప్రొద్దుటూరుకు వచ్చి 2 రోజుల పాటు ఇక్కడే ఉండి విచారణ చేసి వెళ్లిపోయారు. అయితే బంగారు, వెండి లెక్కలు కూడా తేల్చారు. తేడాలు ఉండడంతో పూర్తిగా ఆభరణాల వివరాలు బయటికి తీశారు. బంగారు 16 గ్రాముల 400 మిల్లీగ్రాములు, తర్వాత వెండి 253 గ్రాముల తక్కువగా ఉండడంతో పూర్తి వివరాల సేకరణ కోసం అధికారులు కర్నూలు రీజనల్ కార్యాలయానికి ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ను పిలిపించడం జరిగింది. గతంలో ఇదే ప్రొద్దుటూరు శివాలయంలో ఈవోగా పనిచేసినటువంటి శంకర్ బాలాజీ, రిటైర్డ్ ఈవో రామచంద్రాచార్యులు, జూనియర్ అసిస్టెంట్ శివప్రసాద్ ను పిలిపించి కర్నూలు పరిధి డిసి అంటే డిప్యూటీ కమిషనర్ అయినటువంటి నెట్టెం గురుప్రసాద్ వీరిని విడివిడిగా విచారించారు. మరోమారు నిన్నటి రోజున తిరిగి రామచంద్రాచార్యులు, శివప్రసాద్ విచారణ కోసం కర్నూలుకు వెళ్లి వచ్చినట్లుగా కూడా మనకు సమాచారం ఉంది. నెలలోపు మాయమైనటువంటి బంగారు, వెండి ఆభరణాలు ఆలయానికి అప్పగిస్తామని కూడా ఈ 3 అధికారులు నెట్టెం గురుప్రసాద్ కు చెప్పినట్టుగా సమాచారం. ఇదిలా ఉండగా శివాలయం చెక్కుల కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా ఉంటున్నటువంటి శివప్రసాద్ పై పూర్తి నిఘా వచ్చినట్టుగా కూడా మనకు సమాచారం ఉంది.
ఇతనికి సంబంధించినటువంటి ఆస్తులు, తర్వాత బ్యాంకుల్లో జరిగినటువంటి ఆర్థిక లావాదేవీలు, భార్య, కుమారుడు, కుమార్తె, తర్వాత ఇతను చెక్కులు సమర్పించినటువంటి పూల అంగడి యజమానికి, తర్వాత డెకరేషన్ యజమానికి, ఆలయ భక్తులకు, తెలిసిన వారికి, తర్వాత ఆలయ పూజారులకు, వంట మనిషి, ఆమె కుటుంబ సభ్యుల పేరిట ఎంతెంత డ్రా చేశారనే అంశాలపై కూడా రహస్యంగా విచారణ సాగిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇతను తన కుటుంబ సభ్యుల పేరిట పోగు చేసుకున్నటువంటి ఆస్తుల వివరాలపై కూడా ఆరా తీసినట్టుగా సమాచారం. అంతేకాకుండా ఇదే శివప్రసాద్ ఇక్కడ పనిచేసినటువంటి ఈఓలు అయినటువంటి శంకర్ బాలాజీ, రిటైర్డ్ ఈఓ రామచంద్రాచార్యులు, ప్రస్తుతం ఇన్ఛార్జ్ ఈఓగా పనిచేస్తున్నటువంటి వెంకట సుబ్బయ్యకు ఎంతెంత మొత్తం ఇచ్చాడనేటువంటి అన్ని రకాల సమాచారాలను కూడా దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ సేకరించినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం బంగారు, వెండి నగలను రికవరీ చేస్తున్నారు. త్వరలోనే ఈ ఆలయ సిబ్బంది తిన్నటువంటి కోట్లాది రూపాయలను సైతం అధికారుల నుంచి దేవాదాయ శాఖ రికవరీ చేసేటటువంటి దిశగా అడుగులు వేస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ప్రొద్దుటూరులో వెలుగు చూసినటువంటి భారీ కుంభకోణం రాష్ట్రంలోని మిగతా దేవాదాయ శాఖ అధికారులకు మేలుకొల్పుగా ఉండాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. దేవుడి సొమ్ము ₹1 తిన్నా కూడా దాన్ని తిరిగి కక్కిస్తారనేటువంటి భయం ఉండాలని కూడా ప్రభుత్వం చర్యలు తీసుకున్నటువంటి అవకాశం ఉంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ హుస్సేన్. పాండురంగారెడ్డి గారా? నమస్తే సార్.